Ladies and gentlemen, boys and girls, welcome back to my YouTube channel. This is Samir, and you are all watching a video which is from Chocolate Sons YouTube channel. Welcome back to my channel once again. In this video, we are going to discuss about beginners who joined the gym recently. They don't know how to perform exercises and they don't know even what to be taken as a diet. I am here to tell you. ముచ్చట ఏంటంటే మీరు ఆల్రెడీ తమిళ చూసిళ్ళు. మనం ఏ టాపిక్ మీద మాట్లాడుకోబోతున్నామో మీకు ఫర్దర్గా ఐడియా ఉంది. సో ఎవరైతే బిగినర్స్ రీసెంట్గా జిమ్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి ఏమేమి వర్కౌట్ చేయాలో తెలియదు, అసలు ఏమేమి డైట్ తీసుకోవాలో తెలియదు. అసలు జిమ్లో పడిపోయినాక కొత్త ఎన్విరాన్మెంట్ ఉంటుంది, కొత్త వాళ్ళు కలుస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం కొత్త వేరియేషన్స్ కనబడుతూ ఉంటాయి, వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ మనం పోయి అదే వేరియేషన్ చేద్దామంటే మన చేతులు వణుకుతూ ఉంటాయి, మనకి ఎనర్జీ లెవెల్స్ అనేటివి సరిపోవు ప్రాపర్గా చేయడానికి. అదే మీరు బిగినర్స్ కదా, ఇప్పుడు జిమ్కి వెళ్ళు. మీకు అర్థమైంది మనం ఏ టాపిక్ మీద మాట్లాడుకుంటున్నామో, మనం ఏం మాట్లాడుకోబోతున్నామో. సో ముచ్చట ఏంటంటే ఏమేమి చేయాలా, ఎట్లా చేయాలా, ఆ పద్ధతి అనేది నేను మీ ముందు పెడతా. నేను ఏదైతే చెప్తానో అది మీరు అర్థం చేసుకొని మీ బాడీ మీద అప్లై చేసుకోండి. ఇంజురీస్ నుంచి దూరం ఉంటారు. ఎట్ ద సేమ్ టైం నేను బిగినర్గా ఉన్నప్పుడు నాకు ఎవరు చెప్పలేదు, ఇప్పుడు మీరు బిగినర్స్ కదా, నేనున్నా మీకు చెప్పడానికి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేసిలో నా ఛానల్ని, మేక్ షూర్ యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, లైక్ దిస్ వీడియో, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. వితౌట్ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద కంటెంట్. జిమ్కి పోతాలుగా, ఐదర్ మీరు లా ఉండొచ్చు, బక్కగా ఉండొచ్చు, లేకుంటే బాడీ రీకంపోజిషన్ చేస్తూ ఉండొచ్చు, లేకుంటే ఫిట్నెస్ పరంగా పోవచ్చు, లేకుంటే పర్టికులర్ స్పోర్ట్స్లో లేకుంటే పర్టికులర్ యాక్టివిటీలో మీ పర్ఫార్మెన్స్ పెంచుకొని పోవచ్చు. అది మీ మొత్తం ఇండివిజువల్ టు ఇండివిజువల్ డిపెండ్ అయి ఉంటుంది మీ గోల్ అనేది. సో పోతాళ్ళు ట్రైన్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే మనకు రిజల్ట్ ఉండాలనే పోయేది. మనకి ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్స్ ఉండాలంటే జిమ్లో ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. అది రాంగ్. ఏంటంటే మనం రోజు పోతే జిమ్కి రోజు పోయి వర్కౌట్ చేస్తే మనకి మంచిగా బాడీ వస్తుంది అని అనుకుంటూ ఉంటారు చాలామంది. అది అపోహ. ఎక్కడి వరకు అయితే గెలకాలో మజిల్ని, ఇన్ ది సెన్స్ ఎక్కడి వరకు అయితే ట్రైన్ చేయాలో, ఏం పద్ధతిలో రెస్ట్ ఇవ్వాలో, ఎట్లా న్యూట్రిషన్ ఇవ్వాలో మీకు తెలియకుంటే సీనియర్స్ని అడగండి. ఆజ్కాల్తో కోయి బి నై బోల్ రా భాయ్, ఓపెన్గా చెప్తానా. మీ జిమ్లో ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో జస్ట్ పీటీ కడితేనే చెప్తారు. సో నేనున్న చెప్పడానికి. ఇంకోటి ఏంటంటే ముచ్చట, మీకేమైనా తెలియకుంటే రీసెర్చ్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేయండి, లేకుంటే తెలిసిన వాళ్ళని అడగండి. అర్థమైందిగా. సో ఇప్పుడు మీరు బిగినర్స్ జిమ్లో అడుగు పెట్టిళ్ళు, అసలు ఏం చేయాలో మీకు అర్థం కావట్లే. నేను వాట్ ఈజ్ వాట్ మొత్తం పద్ధతి చెప్తా, అది మీరు అర్థం చేసుకొని మొత్తం ఫర్దర్గా మూవ్ అవ్వండి. ఇప్పుడు మీరు జిమ్లో అడుగు పెట్టిళ్ళు, ఫస్ట్ వీక్ ఏం చేస్తారు తెలియదుగా, ఏమేం చేయాలో అసలు ఎట్లా చేయాలో తెలియదు. అడ్డగోలుగా చేస్తే ఏమవుతుంది, నీకు కాకపోవచ్చు ఇంజరీ, నీ పక్కనోనికి కావచ్చు, వానికి కాకపోవచ్చు, నీకు కావచ్చు ఇంజరీ, చెప్పలేం. నువ్వు ఎట్లా చేస్తున్నావో నీ బాడీకి తెలియదు. అది నువ్వు తప్పుగా చేసినావు అనుకో, బరాబర్ ఇంజురీస్ అయితే ఎండ్ ఆఫ్ ది డే. సో ఇంజురీస్ కాకుండా వర్కౌట్ చేసుకోవాలా, ఎట్ ద సేమ్ టైం మనం సర్క్యూట్లో పోవాలా. మనం బిగినర్స్ కాబట్టి ఒక పద్ధతి ప్రకారంలో పోయినాం అనుకోండి, మనం పద్ధతి ప్రకారంలో పోతే మనకి మంచిగా మన బాడీకి కొత్తతనం, కొత్త అట్మాస్ఫియర్ అలవాటు చేస్తున్నాం. ఏదైతే అట్మాస్ఫియర్ మనం అలవాటు చేస్తామో మన బాడీకి, అది మన బాడీ అడాప్ట్ చేసుకుంటుంది. అడాప్ట్ చేసుకుంటే ఏమవుతుంది, మనకు రిజల్ట్స్ వస్తాయి. అండ్ మెల్లగా మన బాడీని బట్టి మన వర్కౌట్ షెడ్యూల్ అనేది కొంచెం మార్చుకుంటూ ఉండాలి. అర్థమైందిగా. సో ఫస్ట్ వీక్లో ఏం చేస్తారంటే, మొత్తం వీక్లో 7 days ఉంటాయి కదా, ఫస్ట్ డే పోయిన వెంటనే ఏం చేస్తారంటే మీరు మంచిగా వార్మప్స్ చేసుకోండి. వార్మప్స్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే రావచ్చు, గూగుల్లో సెర్చ్ చేస్తే కనబడవచ్చు, చాలా ఉన్నాయి ఆప్షన్స్. ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసినా వస్తాయి వార్మప్స్. ఫస్ట్ మీరు వార్మప్స్ చేసుకొని దిగండి వర్కౌట్ చేయడానికి. ఎందుకంటే మీ బాడీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఆ అట్మాస్ఫియర్ అనేది. మీరు అన్ఈవెన్గా మీ మజిల్ మీద లోడ్ వేస్తే ఏమవుతుంది వితౌట్ వార్మప్. తర్వాత మనం బ్యాటిల్లోకి దిగాల, ఇన్ ది సెన్స్ వర్కౌట్లోకి. ఇప్పుడు నువ్వు బిగినర్, ఏం చేయాలో తెలియదు. ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు అంటే జస్ట్ 3 మజిల్స్ ట్రైన్ చేయి. ఇప్పుడు ఫస్ట్ డే కదా, ఫస్ట్ ఏం చేస్తావు, పుషప్స్ చేయి. నువ్వు బిగినర్ కాబట్టి పుషప్స్ చేసినాక నీకు పులప్స్ కొట్టడం చేత కాకుంటే పులప్స్ నెక్స్ట్ డే కొట్టు. ఫస్ట్ పుషప్స్ కొట్టినావుగా, సెకండ్ ట్రైసెప్కి ఒక వేరియేషన్ చేయి, షోల్డర్కి ఒక వేరియేషన్ చేయి, అంతే. జస్ట్ 3 మజిల్స్ గెలుకు. వాల్యూమ్ తక్కువ పెట్టు, ఇంటెన్సిటీ తక్కువ పెట్టు. ఇంటెన్సిటీ ఇన్ ది సెన్స్ నువ్వు ఏదైతే రెప్స్ చేస్తావో, ఏదైతే వేరియేషన్స్ చేస్తావో అందులో నువ్వు పెట్టే ఎఫర్ట్స్. ఇప్పుడు నువ్వు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టినావు అనుకో, తక్కువ రెప్స్ చేయాలా. నువ్వు ఎక్కువ రెప్స్ చేసినావు అనుకో, తక్కువ ఎఫర్ట్స్ పెట్టాలా. అది ఇంటెన్సిటీలో కూడా అవసరం లే, వాల్యూమ్ తగ్గట్టు నడుచుకుని కూడా అవసరం లే. నువ్వు బిగినర్వి, సింపుల్గా 3 మజిల్స్ని ట్రైన్ చేయి. అది ఏం చేస్తావు నీ ఇష్టం. నువ్వు ఐసోలేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయి. ఎందుకంటే మనం సెకండ్ వీక్ నుంచి థర్డ్ వీక్ నుంచి ప్రోగ్రెస్ చేద్దాం కాంపౌండ్ మూమెంట్స్లోకి. దాని తర్వాత మనకు బ్యాలెన్స్ కూడా ఉండాలి ఫలానా వర్కౌట్ చేస్తా అంటే. బట్ నువ్వు కొత్త, ఫస్ట్ డే ఏం చేయాలో తెలియదు, అర్థమవుతుంది ఇక, అది ముచ్చట. సో ఫస్ట్ డే అయిపోయింది. సెకండ్ డే ఏం చేస్తావు, రెస్ట్ ఆఫ్ ది 3 మజిల్ గ్రూప్స్ ట్రైన్ చేయి. ఇప్పుడు ఫస్ట్ డే జస్ట్ ట్రైసెప్, షోల్డర్ గెలికినావు అనుకో, జస్ట్ 2 వేరియేషన్స్, అది కూడా తక్కువ సెట్స్లో తక్కువ రెప్స్.
బస్ అట్లా గెలుకుతున్నాం, మన బాడీకి మెల్లమెల్లగా అడాప్ట్ చేస్తున్నాం ఆ అట్మాస్ఫియర్ అనేది, అంతే. చాలా మంది చాలా సంవత్సరాలుగా పెంచుతారు బాడీస్, అర్థమవుతుందిగా. నువ్వు గ్యాప్ ఇచ్చి వచ్చుడే ఒక్క రోజులో నీకు బాడీ కావాలా, డైరెక్ట్ లేపడేయాలంటే కుదరదు. మెల్లమెల్లగా ప్రోగ్రెస్ చేసుకుంటూ పోవాలా, నీ బాడీకి కూడా అలవాటు అవ్వాలిగా, అది ముచ్చట. ఫస్ట్ డే నార్మల్ ఇంటెన్సిటీ పెట్టి, సెకండ్ డే ఇప్పుడు ఫస్ట్ డే ఏమైంది, చెస్ట్, ట్రైసెప్, షోల్డర్ అయింది. సెకండ్ డే ఏం చేస్తావు, బ్యాక్ చేయి ఒక 2 వేరియేషన్స్, బైసెప్స్ చేయి, కోర్ మజిల్స్. నువ్వు బిగినర్ కాబట్టి కోర్ మజిల్స్ని ఇగ్నోర్ చేయి, సెకండ్ ఆర్ థర్డ్ వీక్లో గెలుకుదాం, అది పక్క పెడితే బ్యాక్ బైసెప్ చేయి. పోయేటప్పుడు 4 ఆర్మ్స్ చేసుకొని పో, జస్ట్ 2 సెట్స్, 1 వేరియేషన్. ఫస్ట్ 2 డేస్లో 2 సెక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు థర్డ్ డే ఏం చేస్తారంటే, ఇక్కడ మీరు అన్ని మజిల్స్ గెలికిళ్ళు, మీరు బిగినర్స్, మీ మజిల్స్కి ఆ అట్మాస్ఫియర్ అనేది కొత్త, అంటే అక్కడ డ్యామేజ్ అయింది మజిల్, అయితే అక్కడ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అవుతుంది. ఆ పక్షంలో ఏం చేస్తుంది అంటే మన బాడీ లాక్టిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తుంది. ఆ లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి మీకు బాడీ పెయిన్స్ ఆబ్వియస్గా ఉంటాయి. థర్డ్ డే ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫస్ట్ డే సెకండ్ డే అయిపోయింది కదా, థర్డ్ డే యాక్టివ్ రెస్ట్ డే పెట్టుకోండి, స్లో ఇంటెన్సిటీ కార్డియో. యాక్టివ్ రెస్ట్ డే పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఏదైతే లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అయిందో బాడీలో అది బ్లడ్లో సర్క్యులేట్ అయ్యి బై ద హెల్ప్ ఆఫ్ లివర్ అది గ్లూకోజ్ కిందికి కన్వర్ట్ అవుతుంది. లాక్టిక్ యాసిడ్ అనేది ఆ గ్లూకోజ్ కిందికి కన్వర్ట్ అయితే మనం స్లో ఇంటెన్సిటీలో ఆ గ్లూకోజ్ అనేది యూజ్ అవుతుంది బాడీ, బస్ సింపుల్ ప్రిన్సిపల్. థర్డ్ డే మనకి యాక్టివ్ రెస్ట్ డే అయిపోయింది. ఫోర్త్ డే ఏం చేస్తారంటే, ఫుల్ అప్పర్ బాడీ చేయండి, బస్. ఫోర్త్ డే ఫుల్ అప్పర్ బాడీ చేయండి, జస్ట్ 1 వేరియేషన్, 2 సెట్స్ ఎనఫ్. ఫిఫ్త్ డే మళ్ళీ రెస్ట్, సిక్స్త్ డే మళ్ళీ అప్పర్ బాడీ, సెవెంత్ డే మళ్ళీ రెస్ట్. ఫస్ట్ వీక్ అయిపోయింది. అర్థం కాకుంటే మళ్ళీ బ్యాక్కి స్కిప్ చేసి చూడండి, మళ్ళీ నేను మళ్ళీ రిపీట్ చేస్తే లెంతీ అవుతుంది వీడియో. ఫస్ట్ వీక్ అయిపోయింది. సెకండ్ వీక్ ఏం చేస్తారంటే, ఇక్కడ మీ బాడీకి మెల్లమెల్లగా అడాప్ట్ అవుతుంది ఆ అట్మాస్ఫియర్ అనేది. ఒక్కొక్క రోజు సింగిల్ మజిల్ గ్రూప్ అనేది ట్రైన్ చేయాలి. ఇప్పుడు మండే అనుకోండి, జస్ట్ చెస్ట్ని ట్రైన్ చేయి. ట్యూస్డే ఇక్కడ నువ్వు చెస్ట్ని ట్రైన్ చేసినావు కాబట్టి ఇక్కడ నీకు గ్లైకోజన్ డిప్లీట్ అయి ఉంటుంది, ఎందుకంటే లార్జర్ గ్రూప్ కాబట్టి చెస్ట్, పెక్ మజిల్స్. సెకండ్ ఏం చేస్తావు, ట్రైసెప్ని గెలుకు, చిన్న మజిల్ కాబట్టి. థర్డ్ ఏం చేస్తావు, బ్యాక్ని గెలుకు, అది మళ్ళీ లార్జర్ గ్రూప్. అప్పట్లోగా మనకు గ్లైకోజన్ ఫిల్ అయిపోతుంది బాడీలో. ఫోర్త్ డే ఏం చేస్తావు, బైసెప్ని గెలుకు, బస్. ఫిఫ్త్ డే ఏం చేస్తావు, లెగ్స్. ఒకవేళ నీకు లెగ్స్ గెలకాలని ఉంటే గెలుకు సెకండ్ వీక్లో, లేకుంటే థర్డ్ వీక్లో చూసుకుందాం. ఇట్లా పర్ మజిల్కి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెక్షన్ పెట్టుకో, వీక్కి అట్లీస్ట్ 2 డేస్ రెస్ట్ టు గెట్ బెటర్ రిజల్ట్స్. అండ్ థర్డ్ వీక్లో ఏం చేస్తావు, సేమ్ వర్కౌట్, సేమ్ స్కెడ్యూల్, బట్ థర్డ్ వీక్లో బరాబర్ యాబ్స్ను లెగ్స్ని ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు లెగ్స్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి బ్రో, నాకు అప్పర్ బాడీ ఉంటే చాలు, నాకు లోవర్ బాడీ ఎవరు చూడడు ఏం కాదు అని అనుకుంటే, అక్కడే నువ్వు పప్పులో కాలేస్తావు. ఎట్లనో చెప్తా. ఇప్పుడు నువ్వు అప్పర్ మజిల్స్ గెలికినావు, ఇన్ ది సెన్స్ గెలికినావు అంటే ట్రైన్ చేసినావు. ఇప్పుడు నువ్వు అప్పర్ మజిల్స్ ట్రైన్ చేసినావు, అది ట్రైన్ చేస్తే గ్రోత్ అవ్వాలగా. గ్రో అవ్వాలంటే ఏముండాలా బాడీలో, కరెక్ట్ డైట్ ఉండాలా. అట్లాంటి ఆడోళ్ళకి కూడా పెరగవచ్చుగా, ఆడోళ్ళకి ఎందుకు పెరగవు మజిల్స్? ఇక్కడ టెస్టోస్టిరాన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది మజిల్ పెరగడానికి, నువ్వు ఎంత డైట్ కరెక్ట్ పెట్టినా. సో ఇక్కడ టెస్టోస్టిరాన్ నీకు హై పీక్లో ఉండాలంటే లెగ్ వర్కౌట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ టు గెట్ బూస్ట్ టెస్టోస్టిరాన్ ఇన్ అవర్ బాడీ. అర్థమైందిగా, నువ్వు లెగ్స్ చేస్తే నీ టెస్టోస్టిరాన్ అనేది బూస్ట్ అవుతుంది. టెస్టోస్టిరాన్ బూస్ట్ అయితే ఇండైరెక్ట్గా మనకి మజిల్ గ్రోత్ అనేది ఫాస్ట్ అవుతుంది, అది ముచ్చట. ఇక్కడ నువ్వు టెస్టోస్టిరాన్ని బూస్ట్ చేయాలన్నా, అట్ ద సేమ్ టైం అప్పర్ బాడీకి లోవర్ బాడీకి ఈక్వల్గా కనబడాలన్నా నువ్వు లెగ్స్ గెలకాల్సిందే, ఇన్ ది సెన్స్ లెగ్స్ ట్రైన్ చేయాల్సిందే. లెగ్స్ అయిపోయింది. ఇప్పుడు కోర్ మజిల్స్ ఎందుకు బ్రో, నేను బల్కింగ్లో ఉన్న కోర్ మజిల్స్ని గెలికితే మొత్తం అడ్డం దిడ్డం అయిపోతాయి, స్టెప్స్ మొత్తం గీతలు ఉంటాయి, అది చల్ల చెదిరైపోతాయి. 4 యాబ్స్ ఉంటాయి, 6 యాబ్స్ అవుతాయి, అట్లేముండదు. నీ జెనెటిక్స్ పరంగా అవి 6 వస్తే 6 ఉంటాయి, అది కూడా అప్ అండ్ డౌన్ వస్తే అప్ అండ్ డౌనే ఉంటాయి. అర్థమవుతుందిగా. యాబ్ మజిల్స్ కూడా గెలకాల, నువ్వు బల్కింగ్లో ఉన్నా కట్టింగ్లో ఉన్నా ఎట్లున్నా, ఎందుకంటే నువ్వు ఫలానా వెయిట్ లేపేటప్పుడు నీ కోర్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. అక్కడ నీ కోర్ వీక్ ఉందనుకో, నువ్వు ఎక్కువ వెయిట్ లేవటలేని పక్షంలో ఏమవుతుంది, అన్ఈవెన్గా జాయింట్స్ మీద లోడ్ పడుతుంది, ఎట్ ద సేమ్ టైం టెండాన్స్ మీద పడుతుంది. ఈ పక్షంలో ఏమవుతుంది, మజిల్ అనేది టియర్ అవుతుంది. అర్థమైందిగా. ఔకత్కి తగ్గట్టు లేపాల వెయిట్స్. దానికి మించి మనం ప్రోగ్రెస్ చేద్దామని అనుకుంటే ఇక్కడ మన కోర్ మజిల్స్ కూడా సపోర్ట్ చేయాలి కదా, బ్రేస్ చేయాలంటే. అర్థమైందిగా. కోర్ మజిల్స్ కూడా ఎంత ఇంపార్టెంటో నీకు అర్థం అవ్వాలా. యాజ్ ఏ బిగినర్ ఉన్నప్పటి నుంచి నువ్వు కోరు, ఎట్ ద సేమ్ టైం వెనక ఇరెక్టర్ స్పైన్ అనేది నువ్వు మంచిగా స్ట్రెంగ్తెన్ చేసుకుంటే నువ్వు ఇంజురీస్ నుంచి దూరం ఉండొచ్చు. అర్థమైందిగా. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ ఏం చేయాలో నీకు అర్థమైంది, ఏమేమి చేయాలో చెప్పిన. బట్ థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్లో లెగ్స్ను యాబ్స్ని ఇంక్లూడ్ అయ్యి, బస్. ఫస్ట్ మంత్ అయిపోయింది, సెకండ్ మంత్ అయిపోయింది, థర్డ్ మంత్ అయిపోయింది, ఫోర్త్ మంత్. ఇట్లా చేసే పక్షంలో నువ్వు ఎట్లా చేయాలో నేర్చుకుంటూ ఉంటావు. ఏం వేరియేషన్ ఎట్లా చేయాలా, ఎంతెంత వెయిట్ లేపగలుగుతాను నేను, అట్లా నీ బాడీకి అలవాటు అవుతూ ఉంటుంది. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ నువ్వేం చేయాలంటే, నువ్వు ఏదైతే లేవడతావు వెయిట్స్,
దాని మీద నువ్వు కరెక్ట్ ఫామ్ ఎట్ ద సేమ్ టైం పోస్టర్ మెయింటైన్ చేయాలి. అర్థమైందిగా? యాజ్ ఏ బిగినర్ లెగ్ వర్కౌట్లా నువ్వు స్క్వాట్స్ కొట్టాల్సి వస్తుంది, లెగ్ ప్రెస్ పుష్ చేయాల్సి వస్తుంది, లేకుంటే ఎక్స్టెన్షన్ చేయాల్సి వస్తుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు లెగ్ మజిల్ పెంచాలంటే బరాబర్ ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. ఆ ఎక్సర్సైజ్ అనేది ఎట్లా పర్ఫామ్ చేస్తున్నావు దాన్ని ఫామ్ అంటారు. ఆ ఎక్సర్సైజ్ చేయడానికి నీ పోస్చర్ ఎట్లా పెడుతున్నావు అంటే నువ్వు నిల్చుంటున్నావా, కూర్చుంటున్నావా, బ్యాక్ని రోల్ చేస్తున్నావా, దాన్ని పోస్టర్ అంటారు. నువ్వు పోస్టర్ ఎట్ ద సేమ్ టైం ఫామ్ ఇన్ ది సెన్స్ నువ్వు ఎప్పుడైతే చేసేటప్పుడు కంట్రోల్గా చేయాలి, వెయిట్ నీ కంట్రోల్లో ఉండాలి. అది లేకుంటే ఇంజురీస్ అవుతాయి. అర్థమైందిగా? ఫామ్ ఎట్ ద సేమ్ టైం పోస్టర్, అది నీ కంట్రోల్లో ఉంటే ఆటోమేటిక్ నువ్వు మంచిగా ఏల్పడేయచ్చు, మంచిగా వస్తాయి రిజల్ట్స్. మైండ్ అండ్ మజిల్ కనెక్షన్ కరెక్ట్ పెట్టు. నామకే వాస్తే చేస్తున్నాం కాదు. ఎవడో 10 కేజీలు లేబట్టిండు, నేను 1 కేజీ 2 కేజీలు లేబడుతున్నా, వాళ్ళ లెక్క నేను 10 కేజీలు లేబట్టాలా అని అనివైనా నువ్వు ఊగుకుంటా చేసినావు అనుకో, అక్కడ నువ్వు పెద్దగా పప్పులో కాలేస్తున్నావు. అర్థమైందిగా? వాడు ఎప్పటి నుంచో చేస్తాడు పోయి, నువ్వు ఇవాళ పోయినావు, రేపు పోయినావు, మొన్న నుంచి వస్తాను జిమ్కి. అర్థమవుతుందిగా? మెల్లమెల్లగా ప్రోగ్రెస్ చేయి. చేసేది 2 కేజీస్ అయినా నువ్వు కంట్రోల్గా చేస్తే వానికంటే ఇంకా నీకు మజిల్ ఎక్కువ పెరగవచ్చు. ఎందుకంటే నువ్వు మైండ్ టు మజిల్ కనెక్షన్ మంచిగా మెయింటైన్ చేస్తున్నావు కాబట్టి అక్కడ ఎక్కువ మంచిగా టిష్యూ బ్రేక్ డౌన్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మంచిగా గ్రో అవుతుంది నువ్వు రెస్ట్ ఇస్తే. అర్థమైందిగా? పర్ వీక్కి అట్లీస్ట్ 2 to 3 days రెస్ట్ పెట్టుకోవాల్సిందే పక్క. ఈ 3 days ఏం చేస్తావు అంటే యాక్టివ్ రెస్ట్ డే పెట్టుకో. ఐదర్ నువ్వు బల్క్ చేస్తూ ఉన్నా, కటింగ్ చేస్తూ ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా, ఈవెన్ బాడీ రీకంపోజిషన్ చేస్తూ ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా, నువ్వు యాక్టివ్ రెస్ట్ డే అనేది పెట్టుకోవాలా. మొత్తం లేకిగాని తీరు జస్ట్ పడుకునుడు తినుడే కాదు. హాలిడే రోజు యాక్టివ్ రెస్ట్ డే, అట్లీస్ట్ 1 hour నడవాలను బయటికి పోయి. అప్పుడే నీ ఏదైతే లాక్టిక్ యాసిడ్ ఉందో నీ మజిల్స్లా అది గ్లూకోజ్ కిందకి కన్వర్ట్ అవుతుంది, నీకు పెయిన్స్ పోతాయి ఇండైరెక్ట్గా. జిమ్కి వస్తాను, మంచి డిసిజన్ తీసుకున్నావు. ఇదే సమీర్, ఇదే మాటలు. ఒక్క 2 years నువ్వు కష్టపడు, 2 years తర్వాత నీకు తిరుగుండదు. రెస్పెక్ట్ ఇయ్యనోడు కూడా ఇస్తాడు. అర్థమవుతుందిగా? నువ్వు ఈ బిగినర్ ఫేస్లో నువ్వు ఏదైతే వర్కౌట్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటావో ఈ ప్రాసెస్లో కొన్ని వర్కౌట్స్ నీకు సెట్ కాకపోవచ్చు, కొన్ని వర్కౌట్స్ నీకు సెట్ అవ్వచ్చు. అది నీకు అర్థమవుతూ ఉంటుంది. ఎట్లా? నీ మొబిలిటీ ఎట్ ద సేమ్ టైం ఫ్లెక్సిబిలిటీ లెవెల్స్ని బట్టి. మొబిలిటీ లెవెల్స్ అంటే ఫలానా వర్కౌట్ చేస్తున్నావు, అది చెయ్యనీకి నీ జాయింట్స్ అనేటి సపోర్ట్ చేస్తున్నాయా, దాన్ని మొబిలిటీ లెవెల్స్ అంటారు. ఐదర్ సపోర్ట్ చేసినా నువ్వు ఎక్కడి వరకు, ఎంత డెప్త్ వరకు తీసుకుంటావు, ఎంత రేంజ్లో పర్ఫామ్ చేస్తున్నావు, దాన్ని ఫ్లెక్సిబిలిటీ లెవెల్స్ అంటారు. అర్థమైందిగా? ఇటు ఏమేమి వేరియేషన్స్లో సపోర్ట్ చేస్తానని, ఎందెందులో చేయట్లే, అది కూడా నేర్చుకుంటావు. నువ్వు ఏదైతే చేస్తూ ఉన్నావు ఎక్సర్సైజెస్, దాని మీద నువ్వు గమనించాలి. అర్థమైందిగా? నామకే వాస్తే చేస్తున్నామని కాదు. ఇది మొత్తం వద్దురా బాబు, నాకు ట్రైనర్ ఉన్నాడు, నేను పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటానా అంటే నువ్వు పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడవు. అర్థమైందిగా? నా దగ్గర బడ్జెట్ లేదు బ్రో, నేను ట్రాన్స్ఫార్మ్ అవుదాం అనుకుంటానా, నేను బిగినర్ని అని అన్నోడే ఈ వీడియో చూస్తాడు. అర్థమైందిగా? ఇది ముచ్చట బిగినర్ గురించి. హోప్ యూ ఆల్ ఆర్ గైస్ అండర్స్టూడ్ మై వర్డ్స్. జిమ్కి పోయినాక ఏమేమి గెలకాలా, ఏమేమి చేయాలా, ఏమేమి మజిల్ ట్రైన్ చేయాలి, అది మొత్తం మీకు అర్థమైందని అనుకుంటానా. ఇట్లానే ఫర్దర్గా మీకు వీడియోస్ రావాలంటే నా తరపు నుంచి జస్ట్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. అంతే, లైక్ దిస్ వీడియో, అంతే. సపోర్ట్ చేయండి మీ బ్రదర్కి, అంతే. అండ్ ఇఫ్ మీకు పర్సనల్ ట్రైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దెన్ కాంటాక్ట్ టు మీ. నాకు ఇన్స్టాలో DM చేయొచ్చు, లేకుంటే నేను ఇక్కడ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, దాని త్రూ మీరు కమ్యూనికేట్ చేయొచ్చు నాతో. మీరు పర్సనల్ ట్రైనింగ్ తీసుకున్నా తీసుకోకున్నా ఒక సేఫ్ పద్ధతిలో పోండి, లేకుంటే ఇంజురీస్ అవుతాయి. ఐఎమ్ రెడీ టు ట్రైన్ యూ. ఈ రోజుకైతే ఉంటానా, ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. టిల్ దెన్ లవ్ యూ ఆల్, గుడ్ బై. దిస్ ఇస్ చాక్లెట్ శామ్. फिर से मिलेंगे.